దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఆయన తన సిలువను మోసుకొని కపాలా స్థలమును చోటుకి వెళ్ళెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. ప్రియా కలవరి సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, కలవరి శుక్రవారం దినాన నా హృదయపూర్వకమైన శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోశారు, సిలువని సహించారు. సిలువపై విజయం పొందిన మహిమాన్వితుడు ఆయన. ఈ కలవరి రుద్రము చేత మన జీవితంలో జయము విజయము కలుగుచున్నది. పాపము లేని యేసు పాపిగా పరిగణింపబడి, ఇద్దరు నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి, మనుషుల చేత క్రూరంగా హింసించబడి, మానవుల రక్షణార్థమై సిలువపై మరణించిన రోజే గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాం. క్రీస్తు సిలువలో మరణించిన రోజు మంచి శుక్రవారం ఎలా అవుతుంది అని చాలామందికి సందేహం మరియు ప్రశ్నలు సంధిస్తారు. మరికొందరు అవును, అది విషాదకరమైన దినమే, అయినా ఆ రోజు సర్వ మానవాళికి విమోచన కలిగించు విశేషమైన దినమని చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ఆ సిలువ మానును భరించారు. యేసుక్రీస్తు సిలువ వేసిన దినం ప్రపంచ చరిత్రలోనే అతి ప్రాముఖ్యమైన దినం. దానిని మంచి శుక్రవారం అని మనం పిలుస్తున్నాం. సంవత్సరమునకు 52 శుక్రవారాలు ఉండినను ఈ శుక్రవారం దేవుని గొప్ప త్యాగమును, గొప్ప ప్రేమను, గొప్ప కృపను బయలుపరచుచున్నది గనుక గొప్ప శుక్రవారముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే? మనుషులందరి కొరకు మరణించుట మంచిదని ఆనాడు జీవించిన ప్రధాన యాజకుడు సలహా ఇచ్చాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా లోకమంతటికి మేలు సంభవించాడు. పాపక్షమాపణకు రక్షణ కలిగాను. సాతాను వంశం నుండి విడుదల కలిగాను. దేవదేవుడి ద్వారా మాత్రమే మనకు జయము విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ కలుగుచున్నది. మనకందరికీ శుక్రవారం జ్ఞాపకం చేసుకుని దినముగా ఉన్నది. సంవత్సరం అంతటిలో ఈ దినము ప్రభు శ్రమ మరణమును ప్రేమ జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ఎందు నిమిత్తము క్రీస్తు తన ప్రాణమునిచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి కొరకు ఆ కలవరి శిలువ శ్రమ ద్వారా క్రీస్తు సంపాదించిన ప్రతి ఆశీర్వాదాలు మనం పొందుకొనవలేను. ఆ ఆశీర్వాదములకు మనము స్వతంత్రులము, హక్కుదారులము. క్రీస్తు తన ఆత్మవేదన ఫలితము మనలో చూసి తృప్తి చెందవలను కదా. దేవుని బిడ్డలారా, శిలువ శ్రమ ఆశీర్వాదములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా క్రీస్తు శిలువ మోయడం ద్వారా కలుగు ఆశీర్వాదము. రెండవదిగా శిలువను సహించడం ద్వారా మనకు కలుగు ఆశీర్వాదం. మూడవదిగా శిలువపై పొందిన విజయం ద్వారా మనకు ఆశీర్వాదము కలుగుచున్నది. మన దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్న మహాదేవుడే. శిలువ ద్వారా మానవునికి ఎన్నో ప్రయోజనాలు, మరెన్నో ఉపకారములు లభ్యమయ్యాయి. మానవునికి దేవునికి మధ్య సమాధానమును, ఐక్యతనిచ్చినదే శిలువగా ఉన్నది. పౌలు పత్రికలన్నింటిలో విమోచన ప్రకటించటకే శిలువ వాడబడ్డాది. శిలువ సందేశంలో గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయమేమనగా, శిలువ వేయబడట వలన క్రీస్తు యేసు మరణించి ఉండలేదు. ఆయనే తాను స్వకీయముగా స్వచ్ఛందముగా తన ప్రాణము శిలువలో తండ్రికి అప్పగించాడు అని మనము గ్రహించాలి. మన దేవుడు మన కొరకే ఆ యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. మన కొరకు చేసిన ఈ మహాత్యాగాన్ని మనం గుర్తించి దేవదేవుడి నామానికి మహిమకరంగా, సర్వోన్నతుడైన దేవుడి నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిస్తూనే ఉండాలి. మన ప్రభు మన కోసం చేసిన ఈ ఆ త్యాగము ఎంత అమూల్యమైనది. మానవుడు కుసించి నశించి పాపకోపంలో పడి పతనమైపోతుంటే దేవుడు చూడలేకపోయాడు. దేవుడు ప్రేమ స్వరూపి నరకానికి పాత్రుడైన పాపిని స్వర్గంలో చేర్చుకొని మానవుడు పోగొట్టుకున్న దైవ సంబంధాన్ని తిరిగి ప్రసాదించాలని దేవుడే మానవుడిగా దిగివచ్చాడు. మానవుడు పొందవలసిన శిక్షను ఆయనే భరించి సిలువలో చనిపోయాడు. ఆ రోజు సిలువలో యేసు చనిపోయిన గనక మానవునికి రక్షణ ప్రసాదించబడింది. అంతేకాదు, ఆ రోజుననే మానవుని పాప పరిహారార్థం చెల్లించబడింది. దేవునికి మనిషికి మధ్య సహవాసం పునరుద్ధరించబడింది. కనుకనే ఆ దినము శుభ శుక్రవారం అని తప్పకుండా చెప్పవలసి వచ్చింది. ఎవరికి మంచి రోజు? శుభ శుక్రవారం రోజున యేసుక్రీస్తు శిలువ శ్రమను తలంచుకొని ఏడ్చడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ఎవరికి వారు నా పాపములే క్రీస్తు సిలువ వేయబడేనని
పశ్చాత్తాపడి పరివర్తన చెందుతారో వారికి ఇది మంచి రోజు అని నేను చెబుతున్నాను. అంతేకాదు శుక్రవారం ఆచారరీతిగా ఆచరించక క్రీస్తు మరణంలో మర్మాన్ని, క్రీస్తు ప్రేమను గుర్తించి సిలువను ఆశ్రయించి తమ సొంత రక్షకునిగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు నిత్య జీవానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారి యొక్క నిత్య జీవానికి సిద్ధపడుదురో ప్రియులారా, వారికి ఇది మంచి రోజు అని సందేహం లేకుండా చెప్పవచ్చు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దివ్య రక్తము చేత, మహోన్నతమైన రక్తము చేత జయం పొందుదాం. యేసు రక్తంలో త్రియేక దేవుని ప్రాణశక్తి ఉన్నది. యేసు రక్తంలో త్రియేక దేవుని అనంత ప్రాణశక్తి ఉన్నది. మహాశక్తి సంపన్నుడైన యేసు రక్తం మనకు జయమును విజయమిస్తుంది. కలవరి విమోచకుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆశీర్వాదం మనం పొందుతున్నాం. యేసు నీవు వధించబడిన వాడవే, నీ రక్తం ఇచ్చినందుకు నీకు ఆరాధిస్తున్నానని మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించండి, మహింపరచండి, ఘనపరచండి. ఈ శుక్రవార దినాన కలవరి రక్తంతో మీ కుటుంబ సమ్మితంగా తడిగి జయ విజయాన్ని పొందండి. ప్రభు మీతో నిలిచిండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడును, మహోన్నతుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, సర్వకృపామయుడమైన ప్రియదేవా, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యస్వరూప, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా కొరకు మా కొరకు పరములు విడిచి భూలోకానికి దిగి వచ్చిన మహాదేవ, నీ కుమారుడు యేసునామములో ఈ గుడ్ ఫ్రైడే దినమున, ఈ చిత్రహింస దినమున దేవా, ఈ దుఃఖానంద దినమున ప్రభానికి స్తోత్రాలు. మా యందు మీ కృప చూపండి. మా దేవుడు, నీవు మా కొరకు ప్రాణాలు ప్రాణంగా పెట్టిన దేవుడు, మా కొరకు నీ రక్తాన్ని చిందించావు. నీ కోటి కోటి స్తోత్రాలు. దయచేసి దేవా, మా ఇళ్ళ మీ కృప దయచేసి, శత్రు బలమంతను మాకు విజయాన్ని దయచేసి, ఈ సంవత్సర కాలమంతయు నీ నామ మహిమ కొరకు మీరు బ్రతకడానికి తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు నామాన్ని ఎత్తి చూపించే భాగ్యము ధన్యత మీ పిల్లని మాకు అందరికి దయచేసి, బిడ్డలందరికీ సిలువ రక్తంతో అభిషేకించి, బిడ్డలందరూ సిలువ రక్తాభిషేకంతో నింపి, ఏ షాదుల్లో కానీ కీళ్ళలో కానీ బిడ్డలెవరూ పడకుండా బిడ్డలందరికీ శాంతి, సమాధానం, ఆదరణ, సంరక్షణ, సమృద్ధి బిడ్డలందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని, జయ విజయ బిడ్డలకు అనుగ్రహించమని, నా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సర్వశక్తి గల నామమున బిడ్డలందరినీ అభిషక్తులుగా చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.